నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా అయితే వచ్చిండేనా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు డేట్ వచ్చేపటికి చూసుకున్నట్లయితే 18వ తారీఖు 1వ నెల, ఈరోజు శనివారం 2025వ సంవత్సరం. ఈ శనివారం మార్కెట్కి అయితే చాలా సరుకు అయితే రావడం జరిగింది హుబ్లీ మార్కెట్కి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి గురించి వివరణిస్తాను. ఈ వీడియోని అయితే పూర్తి ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి. మంచి రేట్స్ అయితే లభించినాయి ఇథనాల్కి సంబంధించిన రేట్స్. అందుకే తమ్నేల్లో లోకల్ సరుకుల గురించి అని పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి గురించి కూడా మాట్లాడుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రకం రావడం జరిగిందనమాట. వాటి రేట్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళే ముందు రైతులందరికీ ఒక విన్నపం, ఎక్కువ శాతం అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ అయితే చేయను. 40,000 బస్తాలు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హుబ్లీ మిర్చి మార్కెట్ యార్డ్కి ఈ సంవత్సరం టాప్ ఎక్కువగా రావడం జరిగిందనమాట. కొత్త సరుకులు చాలా వచ్చినాయి అనమాట. పొద్దున్నే షార్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడాలి ఉన్నా కూడా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే చాలా మటుకు రోడ్డు వరకు వచ్చింది సరుకు. ఎందుకంటే ఎక్కడెక్కడ సరుకులు అయితే ఫుల్ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకా ఏసీఆర్ అరైవల్స్ కూడా బాగానే వచ్చినాయి ఈరోజు. వాటి రేట్స్ కూడా తెలుపుతాను. ఇక ఫస్ట్ టాప్ అండ్ టాప్ చూసుకున్నట్లయితే డబ్బీ 45,000 అయితే పోవడం జరిగింది. 17 సంచులు. ఇది విత్తనాలకి సంబంధించింది. ఎవరన్నా విత్తనాలు తీసుకోవాలనుకున్న రైతులు ఉంటే గిన అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. డబ్బీ కడ్డీ. ఎందుకంటే మార్కెట్లో ఏం రేట్ నడుస్తుందో వాటికి మనం ఒక 50 రూపాయలు 30 రూపాయలు మనం కేజీ మీద ఎక్కువ ఇచ్చినట్లయితే అవి మనకి ఇస్తారు కూడా. అది మన రిక్వెస్ట్ బట్టి ఉంటుందన్నమాట. ఇక డబ్బీ కడ్డీ ఇత్తనాలు, డబల్ డి ఇత్తనాలు అక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఈ వర్షానికి సంబంధించినట్టు మీకు ఎక్కడ దొరకకుండా కానీ అక్కడికి వెళ్ళొచ్చు. ఇక చూసుకున్నట్లయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే అక్కడ బగల్కోటు సరుకులు ఎక్కువగా రావడం జరిగింది. బగల్కోటువి ఈరోజు 45,000 పోవడం జరిగింది. ఇవి కూడా 15 నుంచి 17, 22, 25 బస్తాల వరకు కూడా వెళ్ళడం జరిగింది. మంచి రేట్స్ అయితే లభించినాయి అక్కడ రైతులకైతే. పర్లేదు, ఎందుకంటే ఎక్కువగా లోకల్ సరుకులు రావడం జరిగింది. కడ్డీ చూసుకున్నట్టయితే 34,500, 35,000 వరకు టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక చాలా మటుకు 2043 క్వాలిటీలు కూడా కొత్తవి రావడం జరిగింది. అవి 14, 14.5, 15,000 అంటే టాప్ అని చెప్పుకోవచ్చు వస్తే గిన. ఎందుకంటే ప్రజెంట్ ఈరోజు తక్కువగానే వచ్చింది. అవి 13, 13.5 ఉన్నాయి. కొత్తవి వస్తే 15,000 పోతున్నాయని అయితే మార్కెట్ వాళ్ళు తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఈరోజు టెండర్ కూడా చాలా లేట్ అయింది. ఎందుకంటే 4:30కి అయితే టెండర్ రావడం జరిగింది. ఇక ఎందుకంటే ఎక్కువగా బస్తాలు రావడం, అంగన్లు కూడా చాలా మటుకు దళాలు కూడా ఎక్కువగా రావడం జరిగింది. అంగన్లు కూడా పూర్తి అవ్వడం జరిగిందనమాట. అంటే సంచులు ఎక్కువగానే వచ్చినాయి. ఇక మనకి చాలా మటుకు మన ఆంధ్ర సరుకులు చూసుకున్నట్లయితే 22 నుంచి డబ్బీ 28 టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే 22,000 నుంచి ఇది 26,500 అయితే టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చే మటుకు. ఇక డబల్ డి చూసుకున్నట్లయితే కొత్తవి 28,900 అయితే టాప్ ఈరోజు, కాస్త క్వాలిటీ ఎక్కువ ఉండడం వల్ల. ఇక మిగతావన్నీ చూసుకున్నట్లయితే చాలా మటుకు 2043 క్వాలిటీలో మనకి 2043 9,000 కాటి నుంచి 14,000 టాపు. ఏసీ అయితే తగిన 13,000 టాపు. చాలా కడ్డీ రకాలు అయితే 9,000 నుంచి 13,000 అడిగినారు. మీడియాల కింద అయితే బాగా టాప్ అండ్ టాప్ ఉంటే 14 నుంచి 16,000 టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక ఏసీ డబ్బి 18,500 టాపు. ఏసీ అయితే కానీ ఏసీ అరైవల్స్ చాలా మటుకు చాలా డౌన్లో నడిచినాయి. ఈరోజు కొత్తగా రావడం జరిగింది. దానివల్ల ఏమో ఈసారి అలా జరిగిందని అయితే చెప్తున్నారు అనమాట. ఇక మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు 5531 12, 12.5 నడిచినాయి కొత్తవి అయితే కింద. సూపర్ 10 చూసుకున్నట్లయితే ఈరోజు 12,000 టాపు. ఇవే సూపర్ 10, 5531 మీడియాలు కింద చూసుకున్నట్లయితే 8,000 టాపు కొత్తవి. పాతవి అయితే కింద మన కేసీఆర్ అవ్వాల్సి 9 నుంచి 10.5 టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక తేజ చూసుకున్నట్లయితే 14,000 టాపు. మీడియాలో వచ్చేపటికి 11,000 టాప్ అనమాట. ఇక మనకు చాలా మటుకు 8,000 కూడా పోయినాయి కొన్ని రకాలు. ఇక గుంటూరు చూసుకున్నట్లయితే 13, 13.5 టాపు. మీడియాలు చూసుకున్నట్లయితే 11,000. ఏసీ అరైవల్ చూసుకున్నట్లయితే 12,000. చాలా మీడియాలు ఉంటే కింద 8, 8.5 అయితే టాప్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈరోజు వచ్చే మటుకు. ఇక మిగతా రకాలు మాట్లాడుకుందాం. లాలీ చూసుకున్నట్లయితే 9 నుంచి 10,000 టాపు. ఏసీ అరైవల్స్ కొత్త ఉంటే ఒక 200 టాపు, అంటే 10,200. ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 4 నుంచి 6,000 టాపు. ఇక త్రిమూర్తి 411 ఇది వచ్చేసి 10,500 టాపు కొత్తవి. పాతవి అయితే 9,000 టాపు. మీడియాలకి అయితే 7,000 టాపు. సెకండ్ అయితే 4,000 టాపు. ఇక 10,081 341 ఇవి రెండు చూసుకున్నా కూడా 11,000 టాపు.
355 వచ్చేసి 11.5 12 కూడా పోయినాయి కొత్తవి అయితే కినా. ఈరోజు వచ్చే మటుకు పర్లేదు 355కి 341 కూడా, ఎందుకంటే బాగా క్వాలిటీ ఉంటే 341 కూడా 12 12.5 కూడా నడుస్తున్నాయి. చాలా మంది ఎవరైనా తీసుకొని వాళ్ళనుకున్నా ఇక హుబ్లీ మార్కెట్ కూడా తీసుకెళ్ళచ్చు. ఇక సెకండ్ రకాలు వచ్చేసి 8 నుంచి 9,000 టాప్, అంటే దీంట్లోనే మీడియాలు ఉంటాయి కదా, మీడియాలు అనమాట. సెకండ్ అంటే సెకండ్ కాదు, మన ఫస్ట్ కాయలే కలర్ తక్కువ ఉంటాయి కినా. అవే సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 4 నుంచి 6,500 టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక కొన్ని రకాలు మీరు ఏమన్నా లేకున్నట్టు కూడా అడగండి, చెప్తాను. ఇక 646 మంజీరా కూడా రావడం జరిగింది. మంజీరా రవి కంపెనీది. ఇది వచ్చేసి 9,000 టాప్ కొత్తవి అయితే కినా. పాతవి అయితే కినా 8,500 నడుస్తున్నాయి ఇక్కడ ఏరియాలలో. ఏదో బాగా బెస్ట్ క్వాలిటీ ఉంటే థమ్స్అప్ కలర్ ఉంటే 10,000 పోతున్నాయండి. ఇక ఆర్మూర్ వచ్చేసి 11,000 టాప్ కొత్తవి, పాతవి అయితే 8,000. ఏసీఆర్ అవల్స్ అయితే 10,000 టాపు. సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 4 నుంచి 5,500 టాప్ అనమాట. ఇక 2043 సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపట్టుకు 4 నుంచి 6,500 7,000 టాపు. మీడియాలు వచ్చేపటికి 9,000 టాపు. ఇక ఎలైట్ 466 6263 ఏసీఆర్ అవల్స్ కింద 10,000 టాపు మోస్ట్లీ, ఎందుకంటే పెద్దగా పోవడం లేదు 2043 కారానికి అయితే పెద్దగా పట్టం లేదని అయితే వాళ్ళు వాపోతున్నారు. ఎందుకంటే ఈ రేట్స్ ఎందుకు వేయటం లేదని అడిగితే ఇదే జవాబులు అయితే వస్తున్నాయి అనమాట మన దగ్గరికి అయితే. ఇంకా మెయిన్ రీజన్ వచ్చేసి సర్పన్ మంజీ రొట్టు. ఇది వచ్చేసి కాస్త క్వాలిటీ ఉంటే 14,500 15,000 పోతున్నాయి. ఏసీవి కాదు, కొత్తవి అయితే కినా. పాతవి అయితే కినా మనకి 14,000 టాప్ పోతున్నాయి. 2043 సెగ్మెంట్ల పైకి ఇది కాస్త లావు కనపడుతుంది కాబట్టి దీనికి రేట్స్ అనమాట. ఇవి వచ్చేసి సెకండ్ రకాలు 9 నుంచి 11,000 టాపు మీడియాలు అనమాట. ఇవి మనకు పూర సెకండ్ ఉంటే కినా 4 నుంచి 8,000 టాప్. ఇవి బాగా లావ్ సైజులు ఉంటాయి కినా, ఎందుకంటే కాస్త దీనివైపు మొగ్గు చూపుతున్నారు అంతేగాని మిగతా రకాలు బయట లేదనమాట 2043 పైన. ఇక డబ్బీ కడ్డీ ఏసీ చాలా తక్కువ వచ్చినాయి, ఎందుకంటే ఈ రేట్స్ చాలా తక్కువ పడినాయి. అందులో రైతు మొగ్గు చూపడం లేదు ఇవి బయటకు తీయడానికి కూడా, ఎందుకంటే అక్కడేం సరుకులేమి ఉన్నాయి కానీ రేట్స్ అయితే పోవటం లేదన్న నెపంతో చాలా మటుకు బయటకు తీయటం లేదనమాట. తీసినా కూడా 10 నుంచి 14,000 15,000 లోపల ఆడుతున్నారు డబ్బీ కడ్డీ కానీ. ఇక మీడియాలు కానీ డబ్బీ కట్టి ఈరోజు కొత్తవి అయితే గిన మనకి 10 నుంచి 14,000 టాప్ అని చెప్పుకోవచ్చు మీడియాలు గిన. ఇక చాలా మటుకు తెల్లగాయలు మచ్చకాయలు మాట్లాడుకుంటే గిన ఈరోజు తెల్లగాయలు మచ్చకాయలు అన్నీ 3,500 లోపల పోయినాయి. డబ్బీ గడ్డి అయితే గిన డబుల్ డీ కూడా అంతే 3,200 అట్లా పోయినాయి. 2043 క్వాలిటీ చూసుకున్నట్లయితే 2,500 టాప్ మచ్చకాయలు తెల్లగాయలు బాగుంటాయి గిన. ఇక సర్పన్ మంజీ రొట్టు కూడా మనకు 2,200 టాప్ అనమాట ఈరోజు తెల్లగాయలు మచ్చకాయలు. 5531 ఈ తేజ సూపర్ 10 ఇవన్నీ చూసుకున్నా కూడా 2,000 టాపు. మిగతావి కొద్ది రకాలు వచ్చినాయి. 646 ఇవన్నీ తాళన్నీ చూసుకున్నా కూడా ఇవి కూడా 1,800 వరకు అయితే వచ్చింది. బాగా లోయెస్ట్ అంటే కింద ప్రతి ఒక్కటి 400 కాటి నుంచి 600 తెల్ల సిగరెట్లు మాదిరి ఉంటాయి కదా, అవి కూడా ఇది రేట్సే పన్నాయి అనమాట. ఎందుకంటే చాలా మటుకు తెల్లగాయల మార్కెట్ ఈసారి ఎక్కువగా ఉంది, ఎందుకంటే భారీగా ఈ వర్షాలకి తెల్లగైపోయినాయి అనమాట. అక్కడ సీడ్ తాళ్ళు కూడా చాలా మటుకు తక్కువగానే పోతుంది. కాస్త కూస్తో తేజకి సూపర్ 10కి 5531 తేజ తాళ్ళకి ఇట్లా ఎక్కువగా పోతున్నాయి అనమాట. ఎందుకంటే ఈ బ్యాడీ రకాలు చాలా మటుకు లావు రకాలకు ఉంటేనే కాస్త కూస్తో డిమాండ్ అనమాట తెల్లకాయలకి. అది మచ్చలు ఎక్కువగా ఉండడం జరిగిందనమాట. ఇదండి ఈ వీడియోలోని రిపోర్టు. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్నూలు రాయచూరు బళ్ళారి మార్కెట్ వీడియో అయితే వస్తుంది. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్. సబ్స్క్రైబ్ అయితే చేయండి.